శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మైలిపిల్లి శ్రీనివాసరావు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన ప్రచారానికి 10 రోజులు చాలని అంటున్నారు. జనసేనకు ప్రజల అండదండలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎవరో తమకు తెలియదని, తమకు తెలిసింది ప్రజా సమస్యలని, జనసేన అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. మార్పు కోసం జనసేనకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని అంటున్న చీపురుపల్లి జనసేన అభ్యర్థి మైలిపిల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మైలిపిల్లి శ్రీనివాసరావు ప్రచారం ప్రారంభించారు. చీపురుపల్లి మెరకముడిదాం మండలం నుంచి ఆయన ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మెరకముడిదాం హెడ్ క్వార్టర్లో ఆయన ప్రచారం కొనసాగింది. ఆ తర్వాత ఊటపల్లి గ్రామంలో చెరువు పనులు చేస్తున్న మహిళల వద్దరికి, అదేవిధంగా యువకులు అందరూ చెరువు పనులు చేస్తున్న గ్రామస్తుల దగ్గరికి ఆయన వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనతో అభ్యర్థి ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏ ఊర్లో ప్రచారం చేశారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఈరోజు మెరకముడిదాం మండలంలోని మొత్తం హెడ్ క్వార్టర్ తిరిగామండి. హెడ్ క్వార్టర్ ప్రతి గడప గడపకి వెళ్ళాము. ఆ గడప వెళ్తూ మార్గ మధ్యలో ఇక్కడ ఊటపల్లి గ్రామంలో ఇక్కడ చెరువుగట్లు పనిచేస్తున్నారు మహిళలు, పురుషులు. సో వాళ్ళందరూ ప్రత్యేకంగా వెళ్ళి కలిసాం. వాళ్ళ తాలూకా బాధలు చెప్పుకుంటే మాకు కన్నీరు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తాలూకా ప్రత్యేకంగా తాగునీరు లేదు. ఇక్కడ సుమారు 1000 మామిడి మొక్కలు ఉన్నాయి. ఒక్క చెట్టుకు కూడా, మామిడి చెట్టు కూడా ఒక కాయ అందుకొని, అంటే ఆల్మోస్ట్ మనకి వేసవికాలం వచ్చింది, ఒక పిండి కానీ కాయ కానీ లేదు. వాళ్ళు ఏమంటారు, నీరు లేదు, తాగడానికి నీరు లేదు. పాఠశాల చూస్తే దరిద్రంగా ఉంది పాఠశాల. రోడ్లు అయితే మాత్రం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. రోడ్లు అయితే మట్టి రోడ్డే ఆ ఊరికి. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు నీతివంతమైన పాలన అందిస్తారని చెప్పి మేము ఎంతో భావిస్తున్నామండి. అదేవిధంగా మా ఇంట్లో పిల్లలు కూడా మాకు ఊరుకోవట్లేదు. మాకే వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గాజుగాజు గుర్తుగా ఓటు వేయమని మా ఇంట్లో పిల్లలు కూడా మమ్మల్ని చాలా గట్టిగా చెప్తున్నారు. తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాము, అతను ముఖ్యమంత్రి చేస్తాము. ఎందుకంటే చాలామంది నాయకులు ఇప్పటికొచ్చి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇలా చెరువు గట్లంట, ఈ పొట్లంట ఇప్పుడు తిరగలేదు. మీరు తిరుగుతారంటే పాలన మారింది, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, పాలన మారుతుంది. అంతేకాకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా మా జనసేన పార్టీ మేనిఫెస్టోని మేము ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నామండి. 2 గాజు గ్లాస్ గుర్తుని. ఎందుకంటే మేనిఫెస్టో చాలా చక్కని మేనిఫెస్టో. ఉచిత విద్య, మహిళలకు ఉచిత గ్యాసు, 2500 నుంచి 3000 వరకు రేషన్ పొందిన నగదు, ఈ వృద్ధులకి వృద్ధాశ్రమము, 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 5000 రూపాయలు పెన్షను, రైతులకి సాగు సదుపాయం 8000 రూపాయలు సంవత్సరానికి, ఎకరానికి. ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చెప్తున్నాం. జనసైనికులు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది, తెలుసుకునేది ప్రజల సమస్యలు తీర్చడమే. మొత్తం మీద చూసుకుంటే తమకి అభ్యర్థులు ఎవరూ తెలియదు, ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే మాకు అనవసరం. ప్రజా సమస్యలే మాకు కావాలి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాం. మొత్తం అన్ని 10 రోజుల ప్రచారం మాకు సరిపోతుంది. చాలా ఎక్కువ సమయం అయితే ఉంది. జన సైనికులంతా వీధిన వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా అయితే మైలిపిల్లి శ్రీనివాసరావు చీపురుపల్లి అభ్యర్థి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రకాష్ రావు, అమ్మ 99 టీవీ, విజయనగరం జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.